విశ్వాసం ఎప్పుడు అది ఎలా సాధ్యం అని అడుగదు. వర్షం గురించి తెలియకముందే నోవాహు విశ్వాసంతో ఓడను కట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాము విశ్వాసంతో తన ఇంటిని విడిచి వెళ్ళాడు. ముందు సముద్రం, వెనుక శత్రు సైన్యం ఉన్నప్పటికీ మోషే విశ్వాసంతో తన కర్రని పైకి చాచాడు. యుద్ధం చేయకుండా యెహోషువ విశ్వాసంతో యెరికో గోడల చుట్టూ తిరిగాడు. పొంగి పొర్లే తుఫాను మధ్య పేతురు విశ్వాసంతో దోణి దిగి నీటిపై నడిచాడు. అది ఎలా జరుగుతుందో తెలియకుండానే మరియ విశ్వాసంతో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది. అందుకే దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అనగా మన కంటికి కనబడనివి, జరగలేనివి జరుగుతాయి అని నమ్మడమే విశ్వాసం. మన జీవితంలో అటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపునుగాక. ఆమేన్.